దానికి కూడా ఒక స్టోరీ ఉంది యాక్చువల్గా. మీరు ఎలదరియా సాంగ్ చూస్తే మీకు దానిలో ఆ, చాలా డీటెయిలింగ్స్ ఉంటాయి. హీరో ఆ మూతబారి ఏమనుకుంటాడంటే, ఆ అమ్మాయి మూతబారి ఇద్దరు. ఆ అమ్మాయి ఏమో అతన్ని శివుల్లా ఆరాధిస్తుంది, జంగమయ్య అతనేమో పార్వతీదేవిలా. జంగమయ్య మీన్స్ శివుడు. ఆ అమ్మాయి ఏమో శివుల్లా ఆరాధిస్తుంది, ఇతనేమో ఆమెను పార్వతీదేవి లాగా అనుకుంటాడు. కానీ చివరికి ఆమె ఏమైంది, గంగాదేవి అయిపోయింది. సో యాక్చువల్గా మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫాలో అవుతున్నాం అన్న, మీ మై రిలీజ్ షో అన్ని వీడియోస్ ఫాలో అవుతున్నాం. చాలా రూటెడ్, చాలా అథెంటిక్గా ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఆ వీలునామా ఎవరుంటది, అసలు వీలునామాలో ఏం రాసి ఉంటారు, అసలు అక్కడ తగిలిచున్న అది అది వీలునామానా, సో ఈ హోల్ సస్పెన్స్. సో ఇట్లా అది చాలా బాగా అనిపించింది. మేబీ ఆమె చెల్లి వలస వస్తుందేమో, ఎట్లా వలస వస్తుంది నేను లెక్కేసుకున్నా యాక్చువల్గా. ఆ థాట్కి వెళ్ళింది నాకు. మీరు ఇది అబ్జర్వ్ చేసిరో లేదు, ఫస్ట్ ఎపిసోడ్ లో మొబైల్లో మీరు హీరో వస్తారు, హీరో వచ్చినప్పుడు మొబైల్లో నీకు రీల్ పంపించదు చూడు అని చెప్పేసి అంటాడు. ఓకే. అన్నప్పుడు దానిలో పైన టెక్స్ట్ ఉంటుంది, ఏమో పరిచయం అప్పుడప్పుడు నాకు నువ్వు అన్నలే కనిపిస్తుంది అని. ఒక టెక్స్ట్ ఉంటుంది చూడు. అది ఆ పవిత్రత అనేది అన్న, ఆ పెద్దావిడ వాళ్ళ మనవడితో ఒక మాట అంటది అన్న, మీ అవని అనుమానం అపార్థం చేసుకోకురా అనేసి ఒక మాట అంటది. అంటే అక్కడే హింట్ ఇచ్చేసింది ఆమె. అంటే యాక్చువల్గా విషయం ఏంటంటే, ఇప్పుడు అంజి మామను మేము అందరం మామనే, ఇక ప్రపంచానికి చందమామ ఎట్లా మాకు అంజి మామ అట్లా అన్నట్టు. ఒక పరువు ఇజ్జత్ అనేది ఒకటి ఉన్న దగ్గర అక్కడ అమ్మాయి అవుతుంది, అమ్మమ్మ అవుతుంది, ఎవరైనా అమ్మాయి అమ్మాయి అవుతుంది, ఎవరైనా ఒక్కటే, వాళ్ళు ఫస్ట్ దానికి రెస్పెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఇంకేమన్నా? గిఫ్ట్ ఇవ్వాలనిపించింది అన్న లవర్ కి. అంటే అమెచ్యూర్ అనే బదులు ఒకటి మనం క్యాస్ట్ అనేది డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్ చెప్పిన అన్నట్టు. అంటే తన ద్వారానే ఒక మంచి డైలాగ్ చెప్పించారన్న మహారాణి గురించి. మహారాణి ఆ మహారాణి లైన్ ఎలా రాసుకున్నారు యాక్చువల్గా. అంటే ఇప్పుడు మీరు క్యారెక్టర్ అన్నారు చూసారా, అలాంటి క్యారెక్టర్ కు ఇంట్లో అల్లరి పిల్ల చాలా అది ఉంది. ఆ అల్లరి ఎంతవరకు ఉంటుంది ఒక ఆడపిల్లకి? బొంగుల మన విలేజ్ లో ఉంటాయి కదా కొన్ని పేర్లు, సంబంధం ఉంటాయి మనిషికి ఉన్న తినిపిస్తుంది, ఏదో బాబు గిట్ల ఉంటుంది, మనిషి ఆకారం అట్లుంది, ఇటు పెరుగుతో గిట్లుంది అనిపిస్తుంది ఒకటి సార్లు. నాకు తెలిసిన 2-3 ఎపిసోడ్స్ ఉన్నాయన్న, అవి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ గంగాబోద్, అది హిలీరియస్ అసలు. యాక్చువల్గా ఆ రోజుల్లో అంత న్యాచురల్ గా గంగవ్వ అంటే ఇన్నోసెంట్ క్యారెక్టర్స్, అందరు ఇన్నోసెంట్ అన్న. డైరెక్టర్ కాదన్న, యాక్టింగ్ కూడా చేస్తా ఉన్నాను అన్న, యాక్టింగ్ కూడా చేస్తా ఉన్నాను అన్న. చేస్తా యాక్టింగ్ కూడా చేయాలి. ఇక అది అభిమానం. బాగా